హాయ్ హలో వెల్కమ్ టు ది భానుశ్రీస్ వస్త్ర. ఈరోజు వీడియోలో ఏంటంటే మనం స్ట్రేట్ కట్ ప్యాంట్ వచ్చేసి ఎలా కటింగ్ చేసుకోవాలో నేను మీకు మెజర్మెంట్తో చూపిస్తానండి. మూడు కొలతలతో ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. సో నేను ఎలా సో మనకైతే స్ట్రేట్ కట్ ప్యాంట్కి వచ్చేసి 2.5 మీటర్ క్లాత్ అయితే సరిపోతుంది. సో ఆ క్లాత్ ఎలా చేసుకోవాలంటే మనం వచ్చేసి ఇక్కడ మనకు ఓపెన్స్ ఉండాలి, మనకు ఆపోజిట్లో ఫోల్డింగ్ ఉండాలండి. సో మనం ప్యాంట్ మెజర్ ఇప్పుడు ఎంత ఉంది, ఎంత సైజ్, ఎంత లెంత్ ఉంది అనేది కూడా ఫస్ట్ మనం మెజర్మెంట్ ఒక నోట్ చేసుకోవాలండి ఒక బుక్లో, లేదా మీకు డైరెక్ట్ గినంగా ప్యాంట్ పెట్టి కూడా నోట్ చేసుకోవచ్చు అండి. చూడండి ఇప్పుడైతే ప్యాంట్ వచ్చేసి మనకు 36 సైజ్ ఉందండి లెంత్ వచ్చేసి. సో ఇప్పుడు మనమైతే ఇక్కడ వచ్చేసి 36 సైజ్ పెట్టుకున్నామండి. ఇప్పుడైతే వచ్చేసి కిందికి అయితే మనము పట్టీ కోసము కింద కాలు కడ పట్టీ కోసం అయితే 2 ఇంచెస్ కొంతమంది ఏంటంటే కట్స్ పెట్టుకుంటారు కదా సైడ్స్కి. సో వాళ్ళైతే వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకోండి. లేదు మాకు కట్స్ వద్దు, ఓన్లీ నార్మల్గా మేము నార్మల్గానే జాయింట్ చేసుకుంటాం అనుకుంటే కట్స్ లేకుండా 1.5 మీటర్ పెట్టుకోండి, సరిపోతుంది. ఇక్కడైతే నేనైతే ఫాస్ట్ చేసేస్తున్నా. నేను చూడండి, మీకు ఇంకా అర్థం కాకపోతే మాత్రం కంపల్సరీ అడగండి, నేను మళ్ళీ క్లియర్గా చూపిస్తా, ఈజీ టిప్స్తో చూపిస్తానండి. సో ఇక్కడ వచ్చేసి అయితే నేను వచ్చేసి ఇప్పుడు లెంత్ పెట్టుకున్న కాల్ లెగ్ దగ్గర అయితే 1.5 పెట్టుకున్నానండి. అక్కడ నుండి మళ్ళీ ఇప్పుడు మనమైతే బెల్ట్ పైన నడుము దగ్గర బెల్ట్ ఉంటుంది కదా, సో ఆ బెల్ట్కి ఎంత అప్పుడు మెజర్మెంట్ తీసుకునేటప్పుడు అయితే బెల్ట్ నుంచి లెగ్ వరకు సేమ్ ఎంత హైట్ వచ్చిందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ ఏంటంటే బెల్ట్ ఎంత ఉంటుందో అంత మనం ఒకసారి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుంటే మనం ఎంత పెట్టుకున్నాం 1.5 ఉంటుందండి బెల్ట్ దగ్గర. సో 1.5 అనేది కట్ చేసుకొని మిగతా లెంత్ పెట్టుకోవాలి. దానికన్నా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే కుట్లలో పోతుంది కాబట్టి, ఖర్చు కాబట్టి. సో అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ ఫస్ట్ అయితే ఎన్ అని పెట్టిన కదా, అది వచ్చేసి నడుము లూజ్ మార్కింగ్, తర్వాత ఇప్పు లెంత్ మార్కింగ్, నెక్స్ట్ వచ్చి కిస్తా మార్కింగ్ అండి, నెక్స్ట్ వచ్చి ఈ లెంత్ మార్కింగ్ అండి. సో అక్కడైతే మనం ఎక్కడ ఎంత వచ్చింది అనేది మనకు మెజర్మెంట్ ఇచ్చే ప్యాంట్తో చూసుకోవాలండి మనం మెజర్. సో ఇప్పుడైతే వచ్చేసి నడుము లెంత్ వచ్చేసి 10.5 వచ్చిందండి. మొత్తం 10.5ని 4 చేస్తే ఎంత వస్తుందో చూసుకోండి. సో మనమైతే 4లో 1 తీసుకొని 10.5 పెట్టుకున్నామండి. సేమ్ అన్ని 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలండి, సేమ్ మీకు బ్లౌజ్లో ఎలా చూపించానో అలా చేసుకున్న తర్వాత హీ లెంత్ ఎంత వచ్చింది, హిప్ లెంత్ ఎంత వచ్చింది, ఇవన్నీ అలానే పెట్టుకోండి. సో నాకైతే నేను ఇక్కడైతే పెట్టేసిన. సో అయిపోయింది. ఇప్పుడైతే వచ్చేసి మనం మళ్ళీ బ్యాక్ పార్ట్ కూడా కట్ చేయాలి. సో మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అది మంచి ఐరన్ చేసుకొని, కొంచెం ఫోల్డింగ్స్ ఉంది కదా ఐరన్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎంత పెట్టామో మనము, ఇది ప్యాంటు, సో ఫ్రంట్ పార్ట్ తీసుకొని బ్యాక్ తీసుకొని ఇలా క్లాత్ పైన వేసేసి మనం వచ్చేసి మొత్తం లైన్ డ్రా చేయాలండి. ఎట్లుందో ఏంటో మొత్తం అది డ్రా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి కొంచెం డిఫరెంట్ ఉంటుందండి బ్యాక్ పార్ట్ వచ్చేసి. ఇక్కడైతే నేను ఎలా డ్రా చేస్తున్నానో చూడండి. సేమ్ ఈ లెంత్ అన్నీ ఏమంటారు, ఇప్పు లెంత్, నడుము లెంత్ అన్నీ సేమ్ ఉంటాయండి. సో ఇక్కడ మొత్తం స్ట్రేట్ లైన్స్ డ్రా చేసుకోవాలండి, ఈ లెంత్, నడుము లెంత్, ఇప్పు లెంత్ అవన్నీ కలిపి. సో అవన్నీ డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఏంటంటే బ్యాక్ పార్ట్కి వచ్చేసి పైన 2 ఇంచెస్ ఎక్స్ట్రా పడుతుందండి క్లాత్. ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్కి కొంచెం ఇప్ లెంత్ కొంచెం మెజర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో మనకైతే ఇలా ఎక్స్ట్రా క్లాత్ పడుతుందండి. సో ఇప్పుడైతే మనం వచ్చేసి మెజర్ అనేది తీసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం పెట్టేసుకుంటున్నామండి మొత్తం మార్కింగ్ అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను సేమ్ లైన్స్ డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే నేను ఇప్పుడైతే మనం వచ్చేసి బ్యాక్ పార్ట్కి మనం కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలంటే, ఎందుకంటే హీ లెంత్ హిప్ దగ్గర
హిప్ దగ్గర ఎక్కువ పెట్టుకుంటే మనకొచ్చేసి కొంచెం బ్యాక్ పార్ట్ ఎక్కువ క్లాత్ కావాలి కాబట్టి మనం 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాం అనుకో మనకి టైట్ అనేది కాదండి కాళ్ళ దగ్గర కూడా. సో ఇప్పుడు అలానే మనం పెట్టేసుకున్నామండి. ఇప్పుడు ఇంకా పైన వచ్చేసి చెప్పాను కదా 2 ఇంచెస్ ఎక్స్ట్రా రావాలండి. ఎందుకంటే మనకి కొంచెం ఇట్లా నడుము దగ్గర కొంచెం ముందుకొస్తది కదా! అందుకోసమని 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటామండి. ఇప్పుడు నేను అదే చేస్తున్నా. చూడండి. ఇక్కడొచ్చేసి కిస్తా దగ్గర ఏంటంటే కిస్తా దగ్గర గినంగా 3 ఇంచెస్ ఎక్కువ రావాలండి. మనమైతే 3 ఇంచెస్ పెట్టుకున్నాము. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా కింది వరకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సో, కింది వరకి పైన అయితే కిస్తా వరకే అయితే హ్మ్. ఇప్పు, నడుము కిస్తా వరకైతే వచ్చేసి మనం హాఫ్ పెట్టుకోవాలి. కిస్తా కిస్తాకేంటంటే కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకోవాలి 3 వరకి. పెట్టుకున్న తర్వాత ఇట్లా లైన్ డ్రా చేసుకోవాలి. కిందికి గూడంగా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా! అట్లా స్కేల్‌తో మార్జింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే పైన చూడండి 2 ఇంచెస్ పెట్టాను. సో, అలా క్రాస్ రావాలి. నడుము ఇట్లా కిందికి ఇట్లా నడుము దగ్గర కిందికొచ్చినట్టు రావాలండి డ్రా అనేది. సో, ఇప్పుడు అలా డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము కటింగ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనం చూడండి ప్యాంట్‌కి ఖర్చు మనము ఖర్చు స్టిచ్చింగ్ చేసేటందుకైతే మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఇక్కడైతే వచ్చేసి సేమ్ మనం మార్కింగ్ పెట్టుకునేంత అయితే హ్మ్, కటింగ్ చేసుకోవాలండి. చూడండి లెగ్స్ నుంచి కిస్తా అండ్ నడుము వరకండి. కిస్తా అంటే ఇప్పుడు నేను కట్ చేసిన కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా! అక్కడ అండి కిస్తా దగ్గర మాత్రం 3 ఇంచెస్ ఎక్కువ పెట్టుకోవాలండి. సో, ఇప్పుడైతే వచ్చేసి కట్ క కటింగ్ అయితే అయిపోయిందండి ప్యాంట్ కటింగ్. ఇప్పుడైతే వచ్చేసి మనం బెల్ట్ కోసము మీ ఇష్టం అండి. ఆహ్, ప్యాకె ఆహ్, సో, మీరు పాకెట్స్ కావాలంటే పాకెట్స్ కోసం గూడంగా ఆహ్, క్లాత్ కట్ జేసుకోండి. ఇప్పుడైతే నేను మీకు అదే చూపిస్తున్నా. 13 ఇంచెస్ లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచెస్ లెంత్ అయితే సరిపోతదండి. సో, ఇప్పుడైతే నేను అదే చూపిస్తున్నా. మీ ఇష్టం నేనైతే పాకెట్స్ ఏం పెట్టలేదు దీనికి. సో, వాళ్ళు అవసరం లేదన్నారు గదా! కస్టమర్స్. సో, నేనైతే పెట్టలేదు. ఇప్పుడేంటంటే నేను నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సింది ఎక్స్‌ట్రా ఫిట్టింగ్ అంటే పాకెట్స్ అండ్ బెల్టు పట్టీ అండి. సో, మీ ఇష్టమండి. మీరు ఎలాస్టిక్ ఏసుకోవాలనుకుంటే ఏసుకోండి. లేదు మాకు థ్రెడ్ అయితే ఓకే అంటే థ్రెడ్ గినంగా ఓకే. మీరు స్టిచ్ జేసుకోవచ్చండి. నేనైతే వచ్చేసి ఇక్కడ ఎలాస్టిక్ అనేది పెట్టాను. సో, ఎలాస్టిక్ కోసం మనకు 2 ½ ఇంచెస్ లెంత్ అయితే సరిపోతదండి. అది 2 ½ అంటే డబుల్ ఫోల్డింగ్‌లోనే ఉండాలి. సో, సింగిల్ ఫోల్డింగ్ అయితే కాదు. ఇప్పుడైతే వచ్చేసి నేను మనది ఆహ్, నడుము ఎంత ఉందో అంత మెజర్ చేసుకొని అంత క్లాత్ తీసుకోవాలండి. సో, ఇక్కడైతే నేను అలానే తీసుకున్నాను. ఇప్పుడైతే వచ్చేసి మనకు క్లాత్ మొత్తం సరిపోవట్లేదు. సో, మనకు మధ్యల జాయింట్ గూడంగా వస్తదండి. ఇక్కడైతే నేను అలానే జాయింట్ చేస్తున్నా. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్‌కి తీసుకుంటున్నా. నెక్స్ట్ జాయింట్ చేస్తే బ్యాక్ పార్ట్‌కి గూడంగా వస్తదండి. ఇగ చూడండి ఇలా పెడితే అయిపోతది. 2 ½ ఇంచ్ అయితే సరిపోతది డబుల్ ఫోల్డింగ్‌లో. సింగిల్ ఫోల్డింగ్ అయితే తీసుకోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. మీకేమైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు కామెంట్‌లో అడగండి. మీకు ఇంకా ఫుల్ డీటెయిల్‌గా నేను టిప్స్‌తో మీకు చూపిస్తానండి ఈజీ మెథడ్‌లో. బాయ్ అండి.